181, 188, 181వ ప్రశ్న నుంచి 188వ ప్రశ్న వరకు. భగవానే చెప్తున్నారు, మనస్సు యొక్క సారము ఎరుక లేక చేతన. దాని మీద ఈ అహమిక ప్రాబల్యం నిలిపితే అది వివేచన, యోచన, ఇంద్రియ జ్ఞాన శక్తులుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మనస్సు యొక్క సారం ఏమిటి? ఎరుక లేక చైతన్యం. మన మనసు యొక్క సారం, మనసుగా ఆలోచన చేయగలుగుతున్నది, దానికి సారం ఎవరు? ఎరుక, ఆ చైతన్యం. దాని మీద అహమిక ప్రాబల్యం నిలిపితే, ఆ చైతన్యం మీద ఈ అహమిక చైతన్యాన్ని మరచి ఈ అహంకారానికి ప్రాబల్యం నిలిపితే అది వివేచన, యోచన. ఆ ఎరుక మీద గనక ఈ అహంకారం శ్వాస పెడితే దాన్ని వివేచన, యోచన అంటున్నారు. ఇంద్రియ జ్ఞాన శక్తులుగా ప్రవర్తిస్తోంది. అదే ఇంద్రియ శక్తులుగాను జ్ఞాన శక్తిగాను ప్రకాశింప చేస్తున్నది. అది ఆ చేతనే, ఆ ఎరుకే. శుద్ధ చైతన్యానికి మనస్సు ఎలాంటి పరిమితిని విధించలేదు. శుద్ధ చైతన్యానికి మనసు పరిమితిని కలిగించలేదు. సూర్యుని యొక్క ప్రకాశాన్ని చిన్న మబ్బుతునక అడ్డుకుంటున్నట్లు కనపడుతుంది గాని అడ్డుకోలేదు. సూర్యుని లేకుండా లేదు. పైగా ఈ మబ్బు తునుక కూడా సూర్యప్రకాశం వల్లనే కనపడుతుంది. అలాగే మరి శుద్ధ చైతన్యానికి ఈ మనస్సు ఎలాంటి పరిమితిని విధించలేదు. ఆ శుద్ధ చైతన్యం వల్లనే మనసు తెలియబడుతుంది. ఆ శుద్ధ చైతన్యం తనకి వేరుగా ఏమీ లేదు, కేవలం జ్ఞానంగా నిలిచి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శుద్ధ చైతన్యము తానేగా, తనకంటే వేరుగా మరొకటి ఉంది అన్నది లేకుండా తనకు తానే ప్రకాశిస్తూ ఉంటుంది. కేవలం జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. బైబిల్ పలికిన నేనది నేను, అది నేను అన్నదానికి అర్థం అదే. ఆ శుద్ధ చైతన్యమే నేను, అదే నేను. అంతే. అది నేను అని అనదు, అనుకోదు. కేవలము తన నిజస్వరూపపు ప్రకాశంగా, తనకంటే అన్యంగా మరేదీ లేని దివ్య తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే నేను. ఇప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పినప్పుడు దాని ఎవరు? మళ్ళీ ఆ ప్రకాశమే. అదే అక్కడ రెండు లేవమ్మా, ఉన్నది ఒకటే ప్రకాశం. గుర్తించకపోతే రెండోది వచ్చి ఆ రెండోది 3, 4, 1000 కోటి అయింది. ఇప్పుడు అర్థమైందా? ఇది అర్థం అన్నారు భగవాన్. ఆ తర్వాత ఈ అహంభావానికి వశమైన మనస్సుకి అంతఃసారం అంతా తొలగి, ఎప్పుడైతే ఈ అహంకారానికి మనస్సు లొంగిపోయిందో అప్పుడు తన నిజమైన అంతఃసారం, తనకి సారమైందంతా ఉడిగిపోయి దుర్బలమైపోయి తనని బాధించే తలంపుని ఎదుర్కోలేకపోతుంది. తలంపులు బాధిస్తూ ఉంటాయి కదా, ఇది ఇలాగా, అది అలాగా, అది ఎందుకు, ఇది ఎందుకు అంటుంటే దాన్ని ఎదుర్కోలేక బాధపడుతూ ఉంటుంది. దానికి ఎవళ్ళెవళ్ళో కారణం అనుకుంటూ మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. అహంతారహితమైన మనసు కలల నెరుగని గాఢ నిద్రలో హాయిగా ఉంటుంది. ఇదే నేను అన్న తలంపు లేకపోవడం చేత కలలు లేనటువంటి గాఢ నిద్రలో హాయిగా ఉంటుంది. అక్కడ నేను అన్నది లేదు. అవును. అప్పుడు ఆ మనసు హాయిగా ఉంది. నేను అన్నది వచ్చేసింది, మనసు అల్లకల్లోలం అయిపోయింది. కాబట్టి దుఃఖము, ఆనందము కేవలము మనః ప్రవృత్తులే. అర్థమవుతున్న, దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా అది కేవలం మనస్సు యొక్క తలంపులే. అది నేను ఆశ్రయించుకునే ఉంటుంది కదా. ఒక నేను లేదనుకో, అది పడిపోయి హాయిగా ఉంది. దుఃఖము అవి లేవు కదా, సంతోషం. కాబట్టి
కాని వానిలో బల దుర్బల ప్రవృత్తులు తమ తమ స్థానాలను పరస్పరం మార్చుకోలేవు. అవి తాము కాదు కదా. కాని దానిలో బలము దుర్బలము అవన్నీ, బలం దుర్బలంగా ఎలా అవుతుంది, దుర్బలం బలంగా ఎలా అవుతుంది, అవన్నీ మళ్ళీ మనోభావాలు. నేను దుర్బలుడను అన్నది మనోభావమే, నేను బలవంతుడును అన్నది మనోభావమే. అది మార్చుకోవడానికి కుదరవు. కాబట్టి ఈ కర్మ ప్రవృత్తి బలహీనమైపోయి ఉంటుంది కాబట్టి దుఃఖావిలయమైపోతుంది. ఉదాసీన్యం శక్తి సంపన్నము. ఉదాసీనంగా ఉంటేనే శక్తి నీకు బాగా సంపన్నంగా నిలిచి ఉంటుంది. ఊరికే వృధాగా తలంపులతోటి ఇంద్రియ విషయాలతోటి నువ్వు దాన్ని ఖర్చు పెట్టేసుకుని బలహీనం అయిపోతూ బలవంతుని కావాలని తాపత్రయపడుతూ ఉంటుంది మనసు. ఎప్పుడైతే ఉదాసీనంగా ఉండడం మొదలు పెడుతుందో అప్పుడు శక్తి సంపన్నమవుతూ ఉంటుంది. కనుక అది ఆనందదాయకంగా ఉంటుంది. శక్తి నీకు బాగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటావు. దాని శక్తి నిద్రాణం అవుట వల్ల దాన్ని సరిగ్గా మనం వినియోగించుకోలేదు. శక్తి మనలో నిద్రాణమై ఉంది కనుక దాన్ని సరిగ్గా మనం వినియోగించుకోవడం లేదు. అందరిలోనూ శక్తి ఉంది, దాన్ని వినియోగించుకునే తీరులోనే దానివల్ల దుఃఖము సుఖము పొందుతున్నారు. మనసు అంటే అనేక తలంపుల వాసనలతో కూడినటువంటి మనసు విషయాలతో దేహంతో లోకంతో తిరుగుతూ తన శక్తిని అంతా వృధా చేసేసుకుని బలహీనమైపోయి నీరసపడిపోతుంది. ఎప్పుడైతే అది ఉదాసీనంగా ఉందో ఆ శక్తి బలవంతమై ఆనందంగా ఉంటుంది. అవునా? అవును. నీ శక్తి హీనమైపోతుంది ఈ మనోభావాలతో విషయాల వెంట తిరుగుతూ ఉండడం వల్లనే. సంగతి ఎవరైనా ఒప్పుకుంటారా? నిద్ర లేచి నిద్ర పోయే వరకు మనసులో రకరకాల భావాల వల్ల ఊరికే నువ్వు ఏ పని చేయకపోయినా సరే నీరసమండి బాబు, ఏ పని చేయకపోయినా అంటారు. మనసు పరిగెట్టడం వల్ల మనసు రకరకాల ఆలోచనలు చేస్తుంటే అది దానికే శక్తి చాలడం లేదు, ఇది శరీరానికి ఏమి శక్తి రాణిస్తుంది. అది బలహీనమైపోతున్నాం మనం. శరీరం శక్తిహీనం అయిపోయినా సరే మనస్సు గనక బలంగా ఉంటే, అంటే ఉదాహరణగా ఏ విషయం పట్ల నువ్వు ఊరికి వెళ్లకుండా ఉంటే బలం పెరిగిపోతుంది. అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఏదో శరీరం పనిచేయట్లేదు అనుకోండి, దాని లక్షణం కదా అని ఈజీగా వదిలేస్తాం. లేకపోతే బాబోయ్ నాకు ఇది వచ్చేసిందో, బాబోయ్ నాకు అది వచ్చేసిందో, నేను ఇలా అయిపోయాను, నేను అలా అయిపోయాను, నాకెవరో లేరు, ఏడుస్తూ ఉంటాం. తెలుస్తుందమ్మా? అందుచేత ఎప్పుడైతే మనసు శక్తి సంపన్నమై ఉంటుందో అప్పుడు దుఃఖం ఉండదు, ఆనందంగా ఉంటుంది. అది శరీర లక్షణాలు శరీరానికి ఉండొచ్చు కానీ మనసు హాయిగా నిశ్చింతగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే శక్తి బలహీనం అయిపోవాలి. ఆ విషయాలు వాళ్ళంట వీళ్ళంట అలా అంటే ఇలా అంట, అప్పుడేదో ఏదో అల్లమ్మట పొల్లమ్మట ఇలా అటాలు అనుకుంటూ మనసులో అనుకుంటూ బయటికి వాగుతూ శక్తి బయటికి వెళ్ళిపోలేదు. అన్నిటినీ చూస్తూ ఉదాసీనంగా ఉంది కాబట్టి శక్తి లోపల నిక్షిప్తమై ఉండడం వల్ల బలహీనత లేక ఆనందంగా ఉంది. దాని శక్తి నిద్రాణం అవడం వల్ల దాన్ని మనం సరిగ్గా వినియోగించుకోము. మన లోపల ఉంది శక్తి, అది దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియకపోవడం చేత దాన్ని పొందలేకపోతున్నాం. విశ్వ చైతన్యము ఏ అరుదైన వ్యక్తిలోనో ఆవిష్కృతం అవుతుంది. అందరికీ విశ్వ చైతన్యం ఆవిష్కృతం కాదు, ఏ ఒక్కరికో కోతల్లో. అతడు దుర్బల మనస్కుడు అయిన జీవాత్మలను విశ్వాత్మలోకి సంధించగలుగుతాడు. విశ్వ చైతన్యాన్ని తన ఎరుకలో ఉన్నట్టు విశ్వ చైతన్యమే తానుగా అనుభవము పొందినటువంటి వాడి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అట్టి వారు దుర్బల మనస్కులైన మనలాంటి జీవాత్మలను విశ్వ ఆత్మతో అనుసంధానం చేస్తారు. అంతటా ఉన్నది నువ్వే, ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ అని మనసుకు చక్కగా విశ్వాత్మను అనుసంధానం చేసేలాగా సంధిస్తారు. ఇప్పుడు మీరు తెలియజేస్తున్నారు కదా మాకు, అలాగా అది ఎరిగిన వాడే గురువు, లేకపోతే వ్యక్తమైన దైవము అనుకో.
ఉమ్. దైవం మానుష రూపేణ. అంతే, గురువు అంటే అదే కదా, సాక్షాత్ పరబ్రహ్మ. విశ్వ చైతన్యాన్ని ఏ అరుదైన ఏ ఒక్క వ్యక్తియో ఆవిష్కరించుకుంటాడు. అతడు దుర్బలమైన మనస్కులైన జీవాత్మని, తను ఆశ్రయించిన జీవాత్మని విశ్వాత్మతో సంధించగలుగుతాడు, అనుసంధానం పట్టుకెళ్ళి. అదే అప్పుడు అది పొందిన వ్యక్తియే గురువు లేక వ్యక్తమైన దైవము అని తెలుసుకో. కాబట్టి ఈ మన మనస్సు ఎలాగా తన స్వరూపమును మరచి అనేక తలంపులతో కూడి దేహేంద్రియాలతో లోక విషయాల వెంట పరుగులు పెడుతున్నంతసేపు కూడా ఆ అఖండమైన విశ్వశక్తి అసారమైపోయి బలహీనపడిపోతూ ఉంటుంది మనస్సు. అట్టి బలహీనమైన మనస్సు విషయాలకు లొంగిపోతుందే తప్ప విషయాలను ఎదిరించి నిలబడలేదు. కాబట్టి ఎప్పుడైతే మనసు సమస్త లోక విషయాల పట్ల ఉదాసీనత పొంది ఉంటుందో ఇప్పుడు శక్తి వృధా కాకపోవడం వల్ల మనసు చక్కగా బలపడి ఆనందంగా దుఃఖం లేకుండా ఉండగలుగుతుంది. కాబట్టి ఇటువంటి మనస్సు కలిగినటువంటి వాడు మనోవికల్పాలకు లోనైపోతూ ఉంటాడు. కాబట్టి ఇదంతా మనోవ్యవహారము, ఇదేది నేను కాదు, నేను అనంత శక్తిలో ఐక్యమై ఉంటాను అని ఈ నేను అన్న తలంపు రూపమైన జీవాత్మ అటువంటి మహాశక్తిని పొందాలి అనే కాంక్ష కలిగి పొందిన గురువుని ఆశ్రయిస్తే అతడు దాంతో అనుసంధానం చేస్తాడు. అతడే మానవ రూపంలో ఉన్న దైవము అని, గురు దైవాలని, ఆ గురుదైవాల గొప్పతనాన్ని ఇటువంటి విచారణతో ఆశ్రయించిన జీవులందరినీ ఉద్ధరించడానికి అవనీతలానికి అవతరించిన మహాగురువు మన రమణుడు. అట్టి శ్రీ రమణ గురుదేవులకు అనేక వందనములు.